ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలు జటిలమైనవి ఏమీ కావని వాటి పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఇక ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలు, కాంట్రాక్టు ఉద్యోగుల పే స్కేల్, 1వ తేదీన జీతాలు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లాంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. బడ్జెట్లో సామాన్యులపై భారం లేకుండా విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలని అన్నారు నర్సిరెడ్డి. కానీ భారతదేశంలో కానీ ధనవంతులైపోతున్నారు. ఆ ధనవంతుల యొక్క ఆశకు అంతు లేకుండా పోతుంది, వాళ్ళ ఆస్తులకు అంతు లేకుండా పోతుంది. కానీ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఉపాధ్యాయులు కూడా, అధ్యాపకులు కూడా సామాన్య జాబితాలోనే ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు మా కృషి, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి నిరంతరం కొనసాగుతుంది. ఆ పద్ధతిలో ముందుకెళ్తామని చెప్పి శాసన మండలి సభ్యునిగా నా కృషి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. సమస్యలేవి జటిలమైనవి కావు, పరిష్కారం చేయని గొంతెమ్మ కోరికలు కాదు. కాబట్టి అన్ని రకాల సమస్యలను పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే కృషి చేయాలని చెప్పి కోరుతున్నా. డిఏలు కావచ్చు, కాంట్రాక్ట్ అధ్యాపకుల మినిమం టైం స్కేల్ కావచ్చు, కేజీబీల టైం స్కేల్ కావచ్చు, అందరికీ 1వ తారీఖున జీతాలు చెల్లించడానికి మోడల్ స్కూల్ టీచర్లకు 010 కావచ్చు, గురుకులాలకు టైమింగ్స్ కావచ్చు. ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలి. అదేవిధంగా గిరిజన సంక్షేమ స్కూళ్ళలో పండిట్ పీఠల అప్గ్రేడేషన్ జరగాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలోచించి అనవసరమైన భేషజాలు పోకుండా పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి సిపిఎస్ను ఓల్డ్ పెన్షన్ స్కీమ్గా మార్చాలని చెప్పి, అదేవిధంగా దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చకండి. అప్పులంటే అవి పేదల మీద తలభారాలు, అప్పులంటే అవి ధనవంతులకి ఇంకా ధనవంతులుగా మార్చే సాధనాలు అనేది మాకు జీవితంలో అర్థం చేసుకున్నాం. అటువంటి రాష్ట్రాన్ని, అటువంటి దేశాన్ని కాదు మీరు తయారు చేయవలసింది. రాబోయే బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్లు, అప్పులు లేని బడ్జెట్లు, సామాన్యులపై భారం లేని బడ్జెట్, ధనవంతుల మీద అవసరమైన పన్నులేసే బడ్జెట్ కావాలి.